ముఖ్యంగా అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను ఒక ముఖ్యమైన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సిపిఎం కార్యదర్శిగా ఎన్నికైన ప్రముఖ సామాజిక వ్యక్తి అయిన జాన్ వెస్లీ గారి దగ్గర ఉన్నాను. సో ముఖ్యంగా జాన్ వెస్లీ గారికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనందుకు ముఖ్యంగా అభినందనలు తెలుపుతూ, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సంగారెడ్డి రాష్ట్ర మహాసభలలో మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర సిపిఎం కార్యదర్శిగా జాతీయ నాయకత్వం ఎన్నుకున్న పిమ్మట మొట్టమొదటిగా మీ అభిప్రాయం చెప్పండి సార్. మొట్టమొదటిసారిగా రాష్ట్ర పార్టీకి కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం అనేటటువంటిది నా వరకు చాలా ఊహించినటువంటి సందర్భం, అది ఊహించినటువంటి ఘటన కూడా. ఆ రూపంలో పార్టీ నాకు ఆ బాధ్యతలు నిర్వహించేటట్టుగా పార్టీ నిర్ణయించడం అనేటటువంటిది ఆ సందర్భంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది, ఆనందాన్ని కూడా కలిగించింది. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చగలనా లేదా అనే దాని మీద మరింత పట్టుదలతో పనిచేయాలి అనేటటువంటి అభిప్రాయం కలిగింది. ఇంకోటి సార్, చాలా మంది ఆశ్చర్యకతలు అవుతున్నారు. ఎందుకంటే కమ్యూనిస్టులు దళితులకు అంటే ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోలేదని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ అది ఎంతవరకు వాస్తవం సార్? ఎందుకంటే ఇప్పుడు మనం సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆంధ్రప్రదేశ్ సిపిఎం సెక్రటరీ కూడా ఒక దళితుడే అని నాకు ఉన్న సమాచారం. సో మీరు చెప్పాలి సార్, ఎందుకంటే కమ్యూనిస్టులు దళితులకు ప్రముఖ స్థానాలు ఇవ్వలేదా? మీ అభిప్రాయంగా చెప్పండి సార్. అది దళితులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనే సమస్య లేదు. కమ్యూనిస్టులు ఎవరైనా కూడా అసలు పనిచేసేదే దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల కోసమే పనిచేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ. శ్రామిక జనానికి, అణగారినటువంటి తరగతుల యొక్క హక్కుల సాధన కోసమే, వాళ్ళనంతా చైతన్యం చేసి రాజ్యాధికారాన్ని సాధించాలనే ఒక లక్ష్యం కోసమే కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తుంది. అందుకని వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కదా, పార్టీ వాళ్ళ కోసం పనిచేస్తున్నప్పుడు ఇక ప్రాధాన్యత అనేటటువంటి అంశం వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఆ పార్టీలను ఎదగనివ్వడం లేదు బూర్జువా పార్టీ. ఆ పార్టీలు కూడా బూర్జువా భూస్వామి వర్గాలకు, పెట్టుబడిదారులకు కూడా అంత అనుకూలంగా ఉండే పార్టీ అయ్యిందంటే అది ఎప్పుడో అధికారంలోకి వచ్చి ఉండేది. ఆ అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటిది ఈ పాలక వర్గాలు, కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు. కాబట్టి ఈ అణగారిన తర్వాతలో నిలబడి పనిచేస్తున్నది ఆ పార్టీ. అట్లాగే ఏ తరగతి నుంచి వచ్చాడు, ఏ కులం నుంచి వచ్చాడు అనే దానికంటే కూడా ఏ వర్గ ప్రజల కోసం పనిచేశాడు, ఏ సామాజిక తరగతుల కోసం, సామాజిక న్యాయం కోసం పనిచేశాడు అనేది ముఖ్యమైనటువంటి. ఇంకోటి సార్, మీరు ముఖ్యంగా కుల వివక్ష పోరాట సమితి అధ్యక్షులుగా ఉండి ఎన్నో పోరాటాలు చేశారు. కుల దానికి అంటరానితనానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. మీరు ఈ మధ్య కాలంలో ఒక సంఘటన విచారకరం సార్. సూర్యాపేటలో ఒక అంటే దళిత అబ్బాయి ఒక వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల అబ్బాయిని నరికి చంపారు సార్. నిజంగా ఇది చాలా విచారకరం. సో ఇలాంటి సంఘటనలు జరగకుండా మీ పార్టీ ఏ విధంగా పోరాడుతుంది సార్ కులానికి? అంటే ఇప్పుడు మీరు ఎందుకంటే కుల వివక్ష పోరాట సమితికి అధ్యక్షులుగా పనిచేసి ఉన్నందున వల్ల మీ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. సూర్యాపేట జిల్లాలో ఒక దళితుడిని కులాంతర వివాహం చేసుకున్నందుకు నమ్మించి, పిలిపించి దారుణంగా హత్య చేసినటువంటి ఘటనను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ ఘటనకు పాల్పడ్డటువంటి వాళ్ళను అరెస్టులు జరిగాయి. ఆ తర్వాత వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇలాంటి ఘటనలు జరగకుండా కులాంతర వివాహితుల రక్షణ చట్టం ఒకటి తేవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక డ్రాఫ్ట్ యాక్ట్ను కూడా సిపిఎం పార్టీ రూపొందించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మన తెలంగాణలో దాదాపు ఒక 45 ఘటనలకు పైగా ఈ కుల దురంకార హత్యలు జరిగాయి. అందుకని ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, స్పందించకపోవడం ఫలితంగా ఇలాంటివి మళ్ళీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పాటికే నిన్న కేవీపీఎస్, సిపిఎం నాయకులు, మహిళా సంఘం నాయకులంతా కూడా ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అండగా నిలబడడం అనేది జరిగింది. ఇంకా వాళ్ళ సమస్యల మీద ఆందోళన పోరాటం అనేది కొనసాగుతుంది.
సో ఈ చర్యపై మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలంటే మీరు డిమాండ్ చేస్తున్నారు మీ పార్టీ తరఫున. అట్లాగే రక్షణ చట్టం ఒకటి తేవాలి. కులాంతర వివాహితులకు రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలి. అట్రాసిటీ యాక్ట్ ఒక యాక్ట్ ఎట్లయితుందో కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకి ఏ కులమైనా కానీ తెలియజేసుకున్నప్పుడు వాళ్ళ రక్షణ కోసం చట్టం ఉండాలా, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కల్పించాలా, ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. ఇవన్నీ కొన్ని డిమాండ్స్ ద్వారా మేము ఆ రూపంలో రూపొందించాం. అది రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణలో ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో అమలు చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తాం. ఇంకోటి సార్, తెలంగాణ అంటేనే దాదాపు అంటే బడుగు బలహీన వర్గాల సమాజం అని చెప్తుంటారు. ఎందుకంటే 90% ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కువగా ఉన్న సమాజం అని చెప్తుంటారు. కానీ ఆ వర్గాలకు ఈ తెలంగాణ ఏర్పాటు తర్వాత అంత ప్రాముఖ్యత దక్కిందని మీరు అనుకుంటున్నారు సార్? దక్కలేదని అనుకుంటున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు, సామాజిక న్యాయం, అట్లాగే ప్రాంతాల అసమానత ఇవన్నిటిని కూడా నిర్మూలించబడతాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే మనమే పాలకులుగా ఉంటాం కాబట్టి వీటన్నిటిని సరి చేసుకోవచ్చు అని చెప్పి అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్. రాష్ట్రం సాధించింది. అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో ఈ అంశాలు ఏవి పట్టించుకోలేదు. ముఖ్యంగా రైతులు, కూలీలు, కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో విఫలమైంది. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు, మహిళలు, మైనార్టీల విషయాలు, వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులు సాధించే విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉన్న హక్కుల్నే కూడా అమలు చేయకుండా వివరించిన సందర్భమే ఉంది. అందుకని మరి కార్మికులు ఈ తరగతులకు లేదు, శ్రామిక జనానికి సామాజిక అంచువేత గురవుతున్న తరగతులకే న్యాయం జరగకుండా ఇక ఏదో భూస్వాములకు, పెట్టుబడిదారులకు, రియల్ ఎస్టేట్ దారులకు, రాజకీయ నాయకులకు ఇటువంటి మొత్తం దగాకోర్లకంతా కూడా రాష్ట్రాన్ని దోచిపెట్టి ఆ రకమైనటువంటి పద్ధతి చేస్తే అది ప్రజలకు ఉపయోగం జరిగినటువంటిది ఏమి లేదు. ఉద్యోగాల భర్తీ కూడా జరగలేదు. విద్య, వైద్యం వ్యాపారంగానే ఉంది. మరి ఇలాంటివి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏమి తెలంగాణకు లేనప్పుడు అవి చెప్పిన ఒకటి ఆచరణలో జరుగుతున్నది. ఇంకోటి సార్, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు అనేది దాదాపు 80%, 90% అది ప్రైవేటీకరణకు సంబంధించిన దిశగా అనేది ముందుకు పెడుతున్నాయి. ఎందుకంటే చాలా కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నిర్వీర్యమయ్యి దాదాపుగా ప్రైవేటీకరణ దిశగా దూసుకెళ్తున్న సందర్భంలో సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు ఏ విధంగా పోరాడదలుచుకుంది సార్? బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చిన నాటి నుండి ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్నటువంటి రిజర్వేషన్లకు ప్రమాదం ఏర్పడింది. దాని యొక్క లక్ష్యమే రిజర్వేషన్లు రద్దు చేయాలనేది. తాత్కాలికంగా ఆ విషయాలు మాట్లాడకపోయినా ఆ అంశమే ఉంది. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా ప్రైవేట్ పరం చేస్తుంది. రైల్వేను ప్రైవేట్ పరం చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ అంతా కూడా, విమానయానాలు, పోర్ట్లు, ఇటువంటి అనేక విషయాలతో ఎల్ఐసిని, బిఎస్ఎన్ఎల్ను ఏ అంశం కూడా వదలట్లేదు. మొత్తం ప్రైవేట్ పరం చేస్తుంది. ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేట్లో ఈ సంపద మొత్తం ప్రైవేట్ వాళ్ళకు పోవడమే కాకుండా అక్కడ ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్స్ పోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అమలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఓసీలకు కూడా అమలు జరుగుతున్న రిజర్వేషన్లు నిరుపయోగంగా మారిపోతున్నాయి. అందుకనే ఇది రాజ్యాంగాన్ని ఒక రిజర్వేషన్స్నే కాదు, టోటల్ గా రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని భావిస్తుంది. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని అది హరించి వేసే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ని అవమానించేటటువంటి పద్ధతుల్లో అమిత్ షా లాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఏదైతే డిమాండ్స్ వస్తున్నా సిపిఎం కూడా డిమాండ్ చేసింది. ఆయన ఆ రూపంలో అంటే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి అది మనవాదాన్ని తీసుకొచ్చి, మతోన్మాద రాజకీయాలు తీసుకొచ్చి, కుల వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించి అదే హిందుత్వంలో ఉన్న గొప్పతనం అనేటటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అది మొత్తం ఈ అనగారినటువంటి తరగతుల సామాజిక న్యాయానికి అది గొడ్డలి పెట్టు లాంటిది దాని భావజాలం. అందుకే మేము బీజేపీని అది ఓడించాలా, అది ప్రధానమైనటువంటి శత్రువు. వాటినంత లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని ఆ బీజేపీని ఓడించాలా, రాష్ట్రంలో కూడా ఎదగనివ్వకూడదు, దాన్ని అడ్డుకోవాలా, అరికట్టాలా. అందుకోసం అందరం కూడా ఈ లౌకిక శక్తులు అంతా కూడా ఆ రకమైనటువంటి అభిప్రాయం కలిగిన పార్టీలంతా కూడా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలంటున్నాం. సిపిఎం అదే చేస్తుంది. సిపిఎం అలాంటి పోరాటాలని భవిష్యత్తులో ఇంకా ఉధృతం చేస్తాం. తెలంగాణలో ఈ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ఈ కలిసి వచ్చే శక్తులంతా కూడా కలుపుకొని బీజేపీని అడ్డుకునేటటువంటి ప్రయత్నం తెలంగాణలో సిపిఎం పార్టీ చేస్తుంది. ఓకే సార్, తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి సార్ ఇది దాదాపు 1 సంవత్సర కాలం అవుతుంది.
రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. సో ఆ ప్రజా ప్రభుత్వం అనేది ప్రజలకు అనుగుణంగా వాళ్ళు ఇచ్చిన హామీలు అనేది ఎంతవరకు నెరవేర్చాయంటారు సార్? దానిపై మీ అభిప్రాయం, సిపిఎం పార్టీ యొక్క అభిప్రాయం పర్టికులర్ గా ఏంటంటే నిరుద్యోగులు సార్, నిరుద్యోగులకు ఉద్యోగాలు, సో వ్యవసాయం, రైతుకు సంబంధించి రైతు భరోసా, మిగతా వాళ్ళు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చిందో వాటి అమలు అనేది ఎలా జరుగుతుంది? సో దానిపై ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంపై మీ అభిప్రాయం చెప్పండి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత వాటి విధానాలను పరిశీలిస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది భిన్నంగా ఏమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తి కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు, ధనిక వర్గాల కోసం రాష్ట్ర సంపదను దోచిపెట్టడమే జరిగింది, వాళ్ళు దోచుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా అమలు జరగలేదు. వాళ్ళు ఈ కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలు చేయడం, మాటలు చెప్పడం తప్ప ఆచరణలో నిధులు కేటాయించడం లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు రైతు భరోసా ఇస్తామన్నది ఇవ్వడం లేదు. కూలీలకు కూడా ఇస్తామని చెప్పారు అన్నారు, 12,000 చొప్పున కూలీ భరోసా ఇవ్వడం లేదు. అట్లాగే అంతకుముందు దళిత బంధు 10 లక్షలని కేసీఆర్ అంటే ఈయన 12 లక్షలు ఇస్తా అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఊసే ఎత్తడం లేదు. ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు, ఉద్యోగాలు 2 లక్షల పైగా అన్నారు, భర్తీ చేయడం లేదు. తులం బంగారం అని కళ్యాణ లక్ష్మి అన్నారు, వాటికి సంబంధించినవి ఉన్నాయి. ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్ లో ఉంటున్నాయి. ఫీజు రియంబర్మెంట్స్ అట్లే పెండింగ్ లో ఉన్నాయి. 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. సంక్షేమ హాస్టళ్లకు సరైనటువంటి వసతులు లేవు. అట్లాగే పోడు భూముల సమస్యను పరిష్కరించడం, పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి ఆదివాసీలు, గిరిజనులకు పట్టాలు ఇచ్చేటటువంటి విషయం ఏమి చెప్పడం లేదు, మాట్లాడడం లేదు. బీసీ కులగణనకు సంబంధించిన విషయాల పట్ల సరే ఈ రోజు కొంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ బీసీ సంక్షేమంకి సంబంధించినటువంటి నిధులు కేటాయింపు గతంలో కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయలేదు. ఆ సంక్షేమ పథకాల అమలు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉంది. అట్లాగే కార్మికుల కనీస వేతనం కావాలంటే వాళ్ళు 11,000 చాలని అంటున్నారు, 26,000 కావాలని కార్మిక సంఘాలు అడుగుతుంటే 11,000 కూడా సరిపోతాయని అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకోటి సార్, మీరు ఒక వార్త చూసే ఉంటారు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఒక వ్యాఖ్య చేశారు. మేము అనుకోకుండా, మాకు తెలియకుండా హామీలు ఇచ్చాం, ప్రజెంట్ గా ఇప్పుడు ప్రభుత్వం అంటే ఆర్థిక భారాన్ని చూస్తే మేము ఇవ్వగలుగుతామా అనే విధంగా ప్రజెంట్ గా తెలంగాణ స్పీకర్ మాట్లాడారు. అంటే వీళ్ళు అధికారంలో లేనప్పుడు విపరీతమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం సార్? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారం లేనప్పుడు ఈ ప్రజా సంఘాలని చాలా విషయాలలో పోరాడుతూ అధికారం ఒక్కసారి వచ్చిన తర్వాత ఈ ఆర్థిక సమస్య ఇంత భారం ఉంది, మేము ఇవ్వట్లేదు అని చెప్పడం అనేది ప్రజల్ని మోసం చేయడం అనేది లేదా సార్? మీకు దాని విషయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలకు కేంద్రానికి ఉన్న బడ్జెట్ ను సరిగ్గా ఉపయోగిస్తే ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం పెద్ద విషయం కాదు. అదే కాకుండా ఇంకా అదనంగా విద్యా, వైద్యం కూడా ఉచితంగా ఇవ్వచ్చు. విద్యా, వైద్యం ఉచితంగా ఇవ్వడానికి కావాల్సినటువంటి బడ్జెట్ ఉంది. వాటిని అవి ఎంత సామాన్యమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే విషయాలు కాబట్టి పట్టించుకోవడం లేదు. ఈ ఇచ్చిన పథకాలకు సంబంధించినటువంటి కూడా మొత్తం బడ్జెట్ లో చూసినప్పుడు నిధులు కేటాయించే దాంట్లోనే పార్షియాలిటీ ఉంది, వాటిని కేటాయించడం లేదు. కాబట్టి అవన్నీ కూడా ప్రచార నినాదాలుగా ఉంటున్నాయి. ఇప్పుడు ఏంటి, అవి తప్పించుకోవడానికి వేరే మాటలు చెప్పి ఇప్పుడు అంతకుముందు చెప్పాం కానీ ఇప్పుడు సాధ్యం కావడం లేదు, అప్పులు ఎక్కువైపోయినాయి, కేసీఆర్ ఎక్కువ అప్పులు చేసిపోయాడు అని చెప్పి ఈ రకంగా గత ప్రభుత్వం మీద మాట్లాడడం తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉన్న బడ్జెట్ ని, వనరులను సరిగ్గా ఉపయోగిస్తే ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది కష్టమైనటువంటి విషయం కాదు. కానీ ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తే వాళ్ళు దోచుకోవడానికి కావాల్సినటువంటిది ఉండదు. వాళ్ళు దోచుకోవడానికి కావాలంటే ఫోర్త్ సిటీ కావాలా, అక్కడ భూముల విలువలు పెరుగుతాయి, అక్కడ భూములంతా కూడా లాక్కుని తక్కువ ధరలకు అమ్మేసి 1,000 కోట్ల రూపాయలు దండుకోవచ్చు. ఫార్మా సిటీ పేరుతో కానీ, ఫోర్త్ సిటీ పేరుతో కానీ, ఇక్కడ హైడ్రా పేరుతో కానీ. మూసీ నది ప్రక్షాళన చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు కావాలి, అందులో దోచుకోవడానికి అవకాశం ఉంటది. ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తే వాళ్ళకి పెద్ద ఉండదు కదా. అందుకని ఆ విషయాలకు నిధులు కేటాయించకుండా వీటికి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అది ప్రజా వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వ విధానాలు మార్చుకొని చెప్పిన వాగ్దానాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజా పోరాటాలు పెరుగుతాయి. మా పార్టీ కూడా ప్రజలకు వెళ్ళి
ఆ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మా పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా పూనుకోబోతుంది. ఇంకోటి సార్, మీరు సిపిఐఎం అనుబంధ సంఘం కుల వివక్ష పోరాట సమితి అధ్యక్షులు కూడా ఉన్నారు కాబట్టి మీ అనుబంధ సంఘాలు అనేది మామూలుగా ప్రజల్లో చాలా దూకుడుగా ఉన్నాయి సార్. ఇప్పుడు స్టూడెంట్ యూనివర్సిటీల ఎలక్షన్లు జరిగితే దాదాపు ఎస్ఎఫ్ఐ అనేది గెలుస్తుంది. మిగతా కార్మిక సంఘాలలో కూడా సింగరేణి వాటిలో కానీ మిగతా వాటిలో చాలా దూకుడుగా ఉన్న ఈ ఓటింగ్ ఎలక్షన్ లో వచ్చేసరికి ఎందుకు సార్ అంతగా దూకుడుగా ప్రదర్శించలేదు? ఎందుకంటే డబ్బు ప్రభావం అనేది విపరీతంగా లోన్ అవుతున్న వల్ల ఇలాంటి సమస్య వస్తుందా? ఎందుకంటే ప్రజాస్వామ్య ఓటింగ్ అనేది చాలా అల్టిమేట్ సార్. సో ఆ విషయంలో అనేది సిపిఎం అనేది కొంచెం వెనుకబడుతుంది. కానీ వివిధ రంగాల్లో మాత్రం యూనివర్సిటీకి స్టూడెంట్ సంబంధించింది కానీ, కార్మికులకు సంబంధించింది కానీ, అసంఘటిత కార్మికులకు సంబంధించి కానీ ఈ విషయాల్లో మాత్రం చాలా దూకుడుగా అంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. సో ఈ ఓటింగ్ కార్డుకి వచ్చేసరికి ఈ బూర్జువా పార్టీల వల్ల సమస్య ఎదుర్కోబోతుందా సార్? ప్రజా పోరాటాలు నిర్వహించడంలో సిపిఎం కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ముందుంటున్నాయి, ప్రజలను కదిలిస్తున్నాయి, పోరాటాలు చేసి కొన్ని విజయాలు కూడా సాధిస్తున్నాం. ఆ రకమైనటువంటివి దాని యొక్క ప్రాధాన్యత కలిగిన అంశాలుగా ఉన్నాయి. అదే సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఓట్లు వేసి ఓట్లుగా నిలబెట్టుకోవడానికి ఆ విషయంలో ఇంకా మేము తగినటువంటి చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ చైతన్యం కల్పించడంలో పోరాటాలు, సమస్యల మీద చేసే పోరాటాల్లో మిలిటెంట్గా ఉంచే చైతన్యం వస్తున్నప్పటికీ ఈ రాజకీయ చైతన్యం కలిగించడంలో ఇంకా తగిన కృషి లేదనేది అర్థమవుతుంది. అందుకని ఆ ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా అవన్నీ కూడా పాలక వర్గాల కోసం, ధనిక వర్గాల కోసం పనిచేస్తాయి, దోపిడీ వర్గాల కోసం ఉంటాయి అని చెప్పి ఈ కింది తరగతులు దోపిడీ గురవుతున్నటువంటి వాళ్ళని చైతన్యం చేసి ఆ పార్టీలే మన పార్టీలు కాదు అని దానిని వాటికి దూరంగా ఉండేటట్టుగా, వ్యతిరేకించేటట్టుగా చేయాల్సినటువంటి చైతన్యాన్ని మేము పెంచాల్సి ఉంది. అది పెంచుతాం. కాకపోతే కార్పొరేట్ సంస్థల అండదండలతోన బూర్జువా పార్టీలు డబ్బులు, మద్యం విపరీతంగా పంచి, అట్లాగే ఓట్లను కొనుగోలు చేసి, రకరకాల ప్రభావాలు చేసి, మాయమాటలు చెప్పి, మీడియా ప్రచారం, కులాలని వాడుకోవడం, మతాన్ని వాడుకోవడం, ఇలాంటివి అనేక విషయాల ద్వారా వాళ్ళు ఓట్ బ్యాంకు వాళ్ళు పెంచుకుంటున్నారు. అలాంటి తప్పుడు పద్ధతుల్లో కమ్యూనిస్టులు వివరించలేరు కాబట్టి ప్రజల్ని ఇంకా చైతన్యవంతం చేసి దాన్ని ముందుకు సాగించడం తప్ప ఇంకో మార్గం లేదు. ఆ ప్రయత్నంలో ఇంకా తగినంతగా లేదు. సరైనటువంటి పద్ధతులు మేము ముందుకు సాగుతాం భవిష్యత్తు. ఒక్కటే సార్, ఫైనల్ గా సార్, ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు అంటే ఇప్పుడు మీరు 3 సంవత్సరాలుగా ఇప్పుడు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగబోతున్నారు. సో ఈ 3 సంవత్సరాల లక్ష్యం అనేది అల్టిమేట్ గా ఎలా ఉండబోతుంది సార్? ఒక 3 అంశాలు ప్రధానంగా ఉంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మతోన్మాద రాజకీయాలు పెరుగుతున్నాయి, దాని భావజాలం పెరుగుతుంది. అందుకని బీజేపీని అడ్డుకోవడానికి, దాన్ని నిలువరించడానికి లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని, కమ్యూనిస్టులు లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని బీజేపీని అడ్డుకోవడం అనేటటువంటి మా ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉంటుంది. అదొక రాజకీయ కర్తవ్యంగా ఉంటుంది. అట్లాగే రెండో ప్రాధాన్యత కలిగినటువంటి అంశం, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రజా వ్యతిరేకమైన విధానాలు అనుసరిస్తుంది, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదు కాబట్టి ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీ లేనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా లౌకిక భావాల్లో భాగంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ను కూడా కలుపుకొని పోయే ధోరణి అనుసరించిన ప్రజా సమస్యల మీద అది ప్రభుత్వంలో అధికారం ఉంది కాబట్టి దాంతో రాజీ లేనటువంటి పోరాటాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పట్ల స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించడం లేదు. అది బీజేపీ విధానాలు రాష్ట్రానికి ప్రమాదం అని, దేశానికి ప్రమాదం అని, రాజ్యాంగానికి ప్రమాదం అని, సామాజిక న్యాయం కూడా నష్టం చేస్తుందని, అలాంటి విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా ఉంటున్నప్పటికీ కూడా మేము బీజేపీతో పూర్తిగా దూరం ఉంటాం అని చెప్పేటటువంటి వైఖరి బీఆర్ఎస్ తీసుకోవడం లేదు. ఆ వైఖరి స్పష్టంగా కేసీఆర్ ప్రకటించకపోవడం వల్ల అది అవకాశవాదంగా వివరిస్తుంది అనేటటువంటి అభిప్రాయం ఉంది. అందుకని బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి ఎట్లా ప్రకటిస్తుంది ఏంటి అనే విధానం తెలిసిన తర్వాత ఆ పార్టీతో ఎలాంటి వైఖరి తీసుకోవాలనేది నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా మా పార్టీ సొంతగా బలపడాలా, సొంతగా విస్తరించాలా, అలాంటి ప్రజా ఉద్యమాలను రూపొందించుకోవాలా, ఆ ప్రజా ఉద్యమాల ద్వారా మా పార్టీని బలపరచుకోవడం,
ఆ క్రమంలో వామపక్షాలను కూడా బలపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయడం అనే దానివల్ల ఈ రాష్ట్రంలో మేము ముందుకు సాగాలని చెప్పి అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ Thank you. ఫర్ గివింగ్ దిస్ టైం. సో ముఖ్యంగా తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయిన జాన్ వెస్లీ గారు చెప్తున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ విధానాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఎప్పటికీ ప్రజల పక్షాన సిపిఎం నిలుస్తుందని చెప్పి జాన్ వెస్లీ గారు చెప్తున్నారు. సో ఈ కొత్తగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జాన్ వెస్లీ గారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.